గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాంజలి. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ జూలై మాస ఫలితాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నాం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు కష్టపడితే కానీ మంచి ఫలితాన్ని పొందలేరు. సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి వీరికి. జూలై 16 నుంచి 31 వరకు అద్భుతంగా రాణిస్తుంది. ఆ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న స్థలానికి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కొత్త కంపెనీల్లో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వీరు రావలసినటువంటి మనీ కూడా సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా మేము ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సంతాన సౌఖ్యం, ఈ మాసంలో సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగేటువంటి యోగం ఉంది. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కూడా కలుగుతుంది. విద్యలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు విద్యార్థులు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు మంచి భర్త లభించడం, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకు మంచి భార్య లభించడం కూడా జరుగుతుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే కోపం కొంచెం తగ్గించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీ కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి, మీదే విజయం ఉంటుంది. అలాగే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆ రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా ఈ మాసంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి గృహాలు నిర్మించుకోవాలి, గృహాలు కొనుక్కోవాలి అనే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత దుబారా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం పొందే
అనారోగ్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంఘంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా నడుచుకోండి. మీరు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటుతనం లేకుండా పని చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవి తల్లిని మంగళవారం, శుక్రవారం పూజ చేయండి. శుక్రవారం నాడు నిమ్మకాయ దీపాలు పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే వ్యక్తిగతమైన జాతకాలకు సంప్రదించండి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతుందా కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. తక్కువ ధరలు అవి వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో